దిలీప్ శర్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత మళ్ళీ కలిసాం. మీ విలువైన సమయం మాకు కేటాయించి అనగానే కాదనకుండా వచ్చి మీరు ఇక్కడ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ముందుగా ఈ ఇంటర్వ్యూ అంటే ఇన్నాళ్ళు మనం చేసిన వీడియో ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ ఒక పబ్లిక్ ఓరియంటెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది జనాలకి అపోహ అనేది భయంకరంగా ఉంది. వాస్తవంగా అపోహలో బతుకుతున్నారు. సో ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే క్రమంలో మొదటి ప్రశ్న అయితే ఒకటి అడుగుతాను. మనకి సాధారణంగా చూడండి, సమాజంలో ఈ మధ్యకాలంలో భక్తి భావన అనేది బాగా పెరిగింది. అది భక్తో భయం లేకపోతే ఏదో మొత్తానికి అయితే జనాలు అయితే కొంచెం అట్రాక్టింగ్ అవుతున్నారు దేవుడి వైపు. సో ఈ మధ్యకాలంలో ఎందుకు పెరిగింది అసలు అంటే ఈ గత 5-6 ఏళ్ళుగా యువతతో సహా జనాలందరూ ఇటువైపు ఆధ్యాత్మిక వైపు ఎందుకు వస్తున్నారు? అసలు ఏం జరిగిందంటారు? ఎవరు మాయ చేశారంటే ఇది మాయ, అపోహ, భక్తి అంటే ఏం చెప్తారు సమాధానం? ఈ యూత్ అంటే లవర్స్ని నమ్ముకొని దేవుని పక్కన పెట్టేసి అమ్మాయిల వెనకాల పడ్డారు. లవర్స్ ఒక శుభముహూర్తాన్ని ఏం చెప్తారంటే, మా డాడీ నాకు సంబంధం చూశారు, అందుకని నేను పెళ్లి చేసుకుంటున్నాను బాయ్ అని చెప్తారు. దాంతో చదువు త్యాగం చేసి వీడు 4 సంవత్సరాలు చదువు త్యాగం చేసి ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతాడు. తర్వాత అమ్మాయి పోయే మందు బాటలు మిగిలే. ఇక ఎవడరా దిక్కు అనుకునే టైంలో మన గురువు దేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు దేవుడే దిక్కు అనడం వల్ల యూత్ అంతా దేవుడే తిరిగారు. ఇక మామూలు ప్రజలు వీళ్ళు మోసాలు, అబద్ధాలు, వ్యాపారాలతో విసిగిపోయి తెగ సంపాదించేసి బీరువాల్లో ఎక్కడ డబ్బులు పెట్టుకోవాలో తెలియకుండా, ఇంకా ఏం చేయాలో తెలియకుండా దాన ధర్మాలు జరగదేళ్ళు. దాంతో వెక్స్ అయిపోయి ఆ డబ్బుతో ఏం చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో పడిపోయి భయంతో ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో, దొంగలు వచ్చి దొంగలిస్తారో, నాకెప్పుడు పక్షవాతం వస్తుందో, నాకెప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో, ఈ మధ్యన అందరూ కూడా 34 సంవత్సరాలకే చచ్చిపోతున్నారనే భయంతో మాత్రమే దేవుడికి దగ్గరగా వస్తున్నారు. ఎక్కడో మహాత్ములు, మీలాంటి పుణ్యాత్ములు 1% వాళ్ళు నిజమైనటువంటి భక్తితో భగవంతుడి దగ్గరికి వస్తున్నారు. అంటే దేవుడి దగ్గర ఉండవలసింది భక్త భయం అంటారా? ఏమంటారు? భక్తే ఉండాలి. ఆంజనేయ స్వామి వారికి ఉన్న భక్తి, ఆ భక్తిలో కూడా రకాలు ఉన్నాయి. స్వామి వారి కళ్ళు, ఇప్పుడు మనం ఏదైనా దేవుడికి పూజ చేస్తుంటే మనం పుష్పం ఎక్కడ పెడతాం? దేవుడికి ఏదో మన ఫ్రెండ్ లాగా తలలో పెడతాం, శిరస్సు మీద పెడతాం, పాదాల మీదే పెట్టాలి. ఆంజనేయ స్వామి వారికి సాక్షాత్తు శివ స్వరూపమై కూడా ఆంజనేయ స్వామి వారికి రాముడి యొక్క పాదాలు తప్ప తలలా ఉండదో తెలియదు ఆయనకి. అటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదాలు తెలుసా తెలీదా అని చెప్పడం కోసం అర్జునుడు బెండపిస్తుంటే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు మారువేషాలు వచ్చి ఒక భోజనం చేసే పంక్తిలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆంజనేయ స్వామి పిలిపిస్తారు. ఆంజనేయ స్వామి రాగానే మారువేషంలో ఉన్నటువంటి వీళ్ళని చూసి ఆ పాదాలు చూసుకుంటూ వస్తాడు. రాముడి పాదాలు చూడగానే, కృష్ణుడి పాదాలు చూడగానే రామా అని పెట్టేసుకుంటాడు. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అంటే ఆంజనేయ స్వామి వారు ఎలాగైతే ఏకరూపంతో ఒకే దేవుని పూజ చేస్తున్నారో, మనం ఎలా చేయాలంటే రాముని పూజ చేస్తున్నాం అంటే ఒకే ఫోటో పడాలి, దుర్గాదేవిని పూజ చేస్తున్నాం అంటే రకరకాల ఫోజుల్లో దుర్గాదేవి ఉంటుంది, ఒకటే పట్టుకోవాలి, అప్పుడే ఏకాగ్రత సాధ్యం. ఆ విధంగా మనం ఒకే దేవుణ్ణి, ఏకేశ్వరుణ్ణి మనం పూజించినప్పుడు మనము భక్తి అనేటటువంటిది కుదరపడుతుంది. కాబట్టి భక్తిభావంతో, ఫుల్ డెడికేషన్, ఫుల్ కమిట్మెంట్తో, అన్కండిషనల్గా, టోటల్ సరెండరెన్స్తో మనం భగవంతుడిని పూజ చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిని ఎలా రక్షించాడో, గజేంద్రుడిని ఎలా రక్షించాడో, అదేవిధంగా ఈ యొక్క ధ్రువుడికి ధ్రువ పదాన్ని ఎలా ఇచ్చాడో మనల్ని కూడా అలా రక్షించడానికి రెడీగా ఉంటాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. ఓకే, రైట్. ఇప్పుడు మహాభారత అంశం వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానండి. చాలా మంది ఈ మధ్య కాలంలో యువత మహాభారతాన్ని తెగ వింటున్నారు. ఎవరు తోచిన వాళ్ళు చదివి రీల్స్, వీడియోస్, షార్ట్స్, రకరకాల డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో కూడా చేస్తున్నారు. కానీ అసలు వ్యాస మహాభారతం ప్రకారం వశిష్ఠుడు కురువంశానికి మూల పురుషుడని అంటూ ఉంటారు. అసలు ఏ విధంగా ఆయన మూల పురుషుడు అవుతాడు? అసలు దాని వెనక నిజమేంటి, అంతర్యామ ఏంటి? వశిష్ఠుడు ఎవరో కాదు, బ్రహ్మ యొక్క మానస పుత్రుడు ఆయన. అంటే మనం ఎలాగైతే రిప్రొడక్షన్ వల్ల మనం పిల్లలు, ఇక్కడ వీర్యం వల్ల పిల్లలు పడతాం, కలియుగానికి అది. కానీ సనక సనందను ఇలాంటి వాళ్ళంతా కూడా, మహర్షులంతా కూడా, నారదుడు, వశిష్ఠుడు, వీళ్ళంతా కూడా బ్రహ్మ యొక్క మానస పుత్రులు అయ్యారు. ఆ మానసపుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఏం చేస్తాడంటే, ఆయన మనకి పరాశరుణ్ణి, శక్తిని, ఇలా వంశం అంతా కూడా ముందుకెళ్తూ ఉంటుంది. ఆ పరాశర మహర్షిని మనము ఈ
ఈ యొక్క వశిష్ఠ మహర్షి వంశానికి కురువంశానికి మూల పురుషుడిగా చెప్పుకుంటున్నటువంటి భీష్ముడి యొక్క తల్లిని ఎవరని చెప్పుకుంటాం మనము? గంగామాత. గంగామాత యొక్క భర్తను ఎవరిని చేసుకుంటాం? శాంతనుడు. ఆయన యొక్క రెండవ భార్య సత్యవతి, మత్స్యకన్య. ఆ గంగాదేవికి శంతనుడి యొక్క శంతన మహారాజు ఎవరు? పరాశర మహారాజు వీళ్ళ మొత్తం వంశస్థుడు. బాగుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క గంగాదేవికి శంతన మహారాజుతో పెళ్ళైనప్పుడు ఆమె గంగాదేవి ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, నేను నీతో ఉంటాను, పెళ్ళి చేసుకుంటాను, కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రశ్నించావో ఎక్కడికి వెళ్తున్నాను, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటది. వదిలేసి వెళ్ళిపోతానంటే అప్పుడు సరే అంటాడు శంతన మహారాజు. అయిపోయిన తర్వాత అష్టవశువులో శాపగ్రస్తములై వాళ్ళు ద్వాపర యుగంలో మన దేవకి వసుదేవులకు పుడతారు. పుట్టిన తర్వాత కృష్ణుడు అష్టమ గర్భంలో పుడతాడు కదా. అదేవిధంగా అంతకుముందు కృష్ణుడు ముందు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా అష్టవసువులు. మళ్ళీ ఈ యొక్క నెక్స్ట్ జన్మలో నారద మహర్షి కంసుడు చంపకపోతుంటే, ఏంటి నువ్వు వాళ్ళని వదిలేస్తావు, ఎటు నుంచి అష్టమ గర్భులు అనుకుంటున్నావు, లాస్ట్ నుంచి అవ్వచ్చు ముందు నుంచి అవ్వచ్చు అని పొలబెడతాడు. పొలబెట్టడంతో ఆ ముందు ఆ వసువులందరినీ కూడా చంపేస్తాడు ఎవరు? కంసుడు. తర్వాత జన్మలో మళ్ళీ అష్టవసువులు ఏమవుతారండి? వీళ్ళు ఈ యొక్క గంగాదేవికి పుడతారు. శాపం ఇది అవ్వాలి. అష్టవశువుగా ఉన్నటువంటి భీష్ముడు, ఆయన ప్రభాసుడు ఆయన పుడతాడు, భీష్ముడిగా పుడతాడు. ప్రభాసుడు అంటే ఇప్పుడున్న ప్రభాస్కి పెళ్లి అవ్వట్లేదు. ఎందుకంటే మన భీష్మాచార్యుల వారు నేను పెళ్లి చేసుకోరని భీష్మించుకుని కూర్చున్న మూలన, తండ్రికి మాటిచ్చిన మూలన నేను ఆజన్మాంత బ్రహ్మచర్యగా ఉంటాను అన్నాడు. ఆ పేరు పెట్టుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా లక్షణాలు వస్తాయి. మన ప్రభాసే, అందులో డౌటే లేదు. కానీ భీష్మాచార్యుడు పెళ్ళైందనే కథ కూడా ఉంది కదా, నిజమేంటారా? అవన్నీ ఏంటంటే మహాత్ముల యొక్క పెళ్ళిళ్ళన్నీ కూడా రహస్యాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క వివాహం అయిందని, ఆయనకి కొడుకు కూడా మకర ధ్వజుడని, సువర్చలాదేవితో సూర్యుడి కుమారుడు ఆమె. అలా కాకుండా ఈ యొక్క ఒక సముద్రం ఉల్లంఘనం చేసేటప్పుడు మత్స్యకన్య, ఒక మకరం, ఆమె ఏం చేస్తుందంటే ఆయన్ని భీష్ముడిని ఆయన ఆంజనేయ స్వామి వెళ్తుంటే ఆయన నీడని వెనకాల లాక్కుంటుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క శ్వేత బిందువు ఒకటి కింద పడితే అది తాగుతుంది. ఆ శ్వేత బిందువు నుంచి మీకు మకరధ్వజుడు పుడతాడు. మైరావణుడు, రావణాసుడు కుమారుడైనటువంటి మైరావణుడు రామలక్ష్మణుని ఇద్దరిని తీసుకుపోయి చిన్న బొమ్మలు చేసేసి మహామంత్రగాడు వాడు పాతాళ లోకానికి వెళ్ళిపోతే బేటు ద్వారకా అని గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా క్షేత్రం, శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రం, అక్కడి నుంచి సూక్ష్మ రూపంలో మకరధ్వజుడు దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. రాక్షసుడు ఇది కాబట్టి రావణాసుడు సైన్యంలో వాడు కాబట్టి అప్పుడు ఆంజనేయ స్వామి తన కుమారుడని తెలిసేసరికి వీళ్ళిద్దరూ కలిసి పాతాళ లోకానికి సూక్ష్మ రూపంలో తీసుకెళ్తాడు మకరధ్వజుడు. బేటు ద్వారక అంటాం. సో ఆ విధంగా ఈ యొక్క ఎలాగైతే ఆంజనేయ స్వామి వారికి ఎంతో భీష్ముడు కూడా ఆయని అని చెప్పేసి కథలు ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క వశిష్ఠ మహర్షి కథకు వద్దాము. అప్పుడు ఈ అష్టవశువుల్లో ప్రభాస్ అనేటటువంటి ఆయన భీష్ముడిగా పుట్టాడు. ముందున్నటువంటి 7గురిని గంగాదేవి కలిపేసింది నీళ్ళల్లో. భీష్ముడు భీష్ముడు తండ్రి అయినటువంటి శంతనుడు కొన్ని రోజులు ఊరుకొని తర్వాత భీష్ముడిని కూడా కలిపేస్తుంటే ప్రశ్నిస్తాడు, ఏంటి తీసుకుపోతున్నావు అంటే, నువ్వు నన్ను ప్రశ్నించావు, నేను నిన్ను వదిలేస్తున్నానని వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఈ సప్త వసువులకి కూడా మనకి మోక్షం లభించింది, శాప విముక్తి లభించింది. ఇక 8వ వసువు భీష్మాచార్యుడు ఈ జీవనం సాగిస్తే అప్పుడు ఆయన శాప విముక్తి అవుతుందని భీష్ముడిగా ఉన్నాడు. అటువంటి తర్వాత ఈ యొక్క శంతన మహారాజు గంగాదేవి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మత్స్యకన్య అయినటువంటి సత్యవతి ఉంటుంది. సత్యవతిని ఈ యొక్క భీష్ముడు తండ్రి అయినటువంటి శంతన మహారాజు ప్రేమిస్తాడు. ఆమె కూడా ప్రేమిస్తే ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే భీష్ముడు కొడుకున్నాడు కదా అని అడ్డు ఆలోచిస్తుంటే అప్పుడు శంతన మహారాజుకి సత్యవతి తండ్రి ఏమంటాడంటే, నువ్వు పెళ్లి నీకు ఒక కొడుకున్నాడు కదా, మరి ఆ కొడుక్కి నువ్వు రాజ్యం ఇచ్చేస్తావు, మనవాళ్ళకి ఎలాగిస్తామని అడిగితే భీష్ముడు వచ్చి, నాకు అవసరం లేదు రాజ్యాధికారం, సత్యవతికిను శంతన మహారాజుకి మా నాన్నకి పుట్టేటటువంటి వాళ్ళకే ఇస్తానంటే వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, సరే అయితే కానీ నీ భార్య ఒప్పుకోకపోవచ్చు కదా అని భీష్ముడి భార్యని అడిగేసరికి అప్పుడు భీష్ముడి భార్య, నేను పెళ్ళే చేసుకొని ఆజన్మాంత బ్రహ్మచర్యం ఉంటానన్నాడు. ఆ మాట మీద నిలబడే వాళ్ళని భీష్మ ప్రతిజ్ఞానం ఇప్పటికే అంటాం. కాబట్టి అక్కడ తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి వాడు విచిత్ర వీరుడు, వీళ్ళ సంతానం పుడతారు. అప్పుడు
ఇతను ఏం చేస్తాడంటే అతను పరాశర మహర్షి, వ్యాసుని కుమారుడైనటువంటి పరాశర మహర్షి, ఆయన ఈ యొక్క అంబ, అంబిక, అంబాలిక ముగ్గురిని తీసుకొస్తాడు భీష్ముడు. విచిత్రవీరుడు ప్రేమిస్తాడు. ప్రేమిస్తే అంబ ఏమంటుందంటే నేను కాశీరాజుని ప్రేమించాను, నేను వెళ్ళిపోతానంటే ఆయన చెప్పేస్తాడు. ఆ కాశీరాజు ఏం చేస్తాడు, ఒకళ్ళు ప్రేమించి నన్ను జయించిన నేను పెళ్లి చేసుకోనని అంటాడు. ఆ కథ వేరు, అంబని వదిలేయండి. అంబిక, అంబాలిక ఇద్దరిని కూడా విచిత్రవీరుడు పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వీళ్ళకి సంతానం లేకపోతే అప్పుడు సత్యవతికి ఒక వరం ఉంది. సత్యవతి ఏం చేసిందంటే వ్యాసుల వారితో వ్యాసుల వారు ఎవరు? వశిష్ఠ మహర్షి యొక్క ఏమవుతాడు? వశిష్ఠ మహర్షికి కుమారుడు. సో ఆ వ్యాసుల వారు ఏం చేస్తాడంటే ఆయన అప్పుడు వెంటనే ఆయన తన యొక్క గడ్డంతో ఇలా వచ్చి అంబికతో ఆయన రమిస్తాడు, బెడ్రూమ్లకు పంపిస్తే ఆమెకు పుట్టినటువంటి వాడు అంబికకు పుట్టినటువంటి వాడు కళ్ళు మూసుకొని ఉంటుంది పాపం. ముందు ఆ ధృతరాష్ట్రుడు పుట్టాడు. రెండోసారి అంబిక అయిపోయింది కదా, అంబాలిక దగ్గరికి పంపినప్పుడు ఉడికిపోతుంది ఆ గడ్డము అదంతా చూసి. పాండురాగం ఈ మోత్సరాగం కనపడతాడు. మళ్ళీ అంబిక దగ్గరికి మళ్ళీ వ్యాసమహర్షిని పంపాలనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈయన భయపడిపోయి ఆమె తన దాసిని పంపిస్తే ఆ దాసికి పుట్టినటువంటి వాడు విదురుడు. కాబట్టి ఆ విధంగా ఆ వ్యాస మహర్షి మన వశిష్ఠుడికి ఆ రిలేషన్ నుంచి వచ్చినటువంటి వాడు. కాబట్టి మనం ఏమంటామంటే ఈ యొక్క మనము వశిష్ఠుడిని మూల పురుషుడు అంటాం. భరద్వాజ గోత్రం వశిష్ఠుల వారిది. కాబట్టి ఆ విధంగా కురువంశం అంతా కూడా ఆ విధంగా వచ్చింది. కురుక్షేత్ర యుద్ధంలో ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తలుచుకుంటే ఆయన ఒక్కడే చేయగలడు, యుద్ధం ఆపగలడు, అటువైపున కౌరవులను సైతం అంతమందించగలడు. కానీ అసలు నేను యుద్ధమే చెయ్యాలని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణుడు 2 సార్లు రథాన్ని తన చేతిలో పెట్టుకుని భీష్ముడి మీద యుద్ధ ప్రయోగం చేశారు. అంటే మాట తప్పినట్టే కదా, దీనికి సమాధానం ఏంటంటారు? శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాథుడు, ఆయన యజమాని ఈ 14 భువనమాండానికి. అయితే పాండవులతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆ యుద్ధంలో ఛాన్స్ ఇస్తాడు వశిష్ఠుడు. ఎవరికి? ఈయనకి, భీష్ముడికి పరివర్తన చెందాలి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? పరివర్తన చెందడు భీష్ముడు. ఆయన శక్తి యొక్క కుమారుడు వశిష్ఠుడు. వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి యొక్క కుమారుడు వ్యాసుడు. ఇలా ఓ పరంపర ఉంది. అప్పుడు వెంటనే ఏం జరుగుతుంది? ఈయన భీష్ముడు ఎంతసేపు నా హస్తినాపురం జోలికి ఎవరిని వస్తే నేను ఊరుకోను, నేను త్యాగం చేస్తున్నాను, నా తండ్రికి నేను మాటిచ్చాను అనేటటువంటి ఆ కోపస్థ మండపంలాగా అలా కట్టుకుపోయి ఉండిపోయాడు ఆయనకి. సరే దుర్యోధనుడు యుద్ధం చేయమంటాడు. చేయమంటే ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి నేను వాళ్ళని చంపనంటాడు. కనీసం యుద్ధం చేయమంటే కొన్ని రోజుల దాకా చేయకపోయేసరికి 3 రోజుల దాకా చేయకపోయేసరికి తదనంతరం ఏం చేస్తాడంటే అప్పుడు యుద్ధం ప్రకటిస్తాడు. దుర్యోధనుడు పరుషజాలంతో చెప్పేసరికి ఏమవుతున్నప్పుడు యుద్ధం జరుగుతుంది. బీభత్సంగా యుద్ధం చేస్తాడు. మొత్తం పాండవ సైన్యంలోనే 3వ వంతు సైన్యాన్ని చంపబడేస్తాడు. అప్పుడు అర్జునుడు నిలవరించలేకపోతాడు. అర్జునుడిలో ఆ శక్తిని రప్పించాలి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున నువ్వైనా నిలవరించు భీష్ముడిని, లేదా నేనైనా నిలవరిస్తానంటాడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడు? భయపడతాడు అనమాట. అర్జునుడు భీష్ముడి యొక్క ప్రతాపాన్ని చూసి భయపడుతుంటే మనం కూడా అంతే అనమాట. ఏదైనా కష్టమైన పని వచ్చినప్పుడు మనం భయపడతాం. అప్పుడు పరమాత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఇచ్చి మనం వెంటనే దూకుతాం రంగంలోకి. అప్పుడు ఆ విధంగా ఈయన ఏం చేస్తాడు? కృష్ణుడు కుప్పించిన ఎగిసిన ఖాళీలాగా రథంపై నుంచి కిందకు దూకి నేను మాట తప్పుతాడు, నేను ఆయుధం పట్టను అన్నటువంటి వాడు అక్కడ నేను ఆఫ్రాలు తలుచుకుంటే నువ్వు ఈ యొక్క చక్రంతో చంపేస్తాను, నిన్ను రథచక్రం చెక్కతో చంపేస్తానంటాడు ఈయన కృష్ణ పరమాత్మ. అసలు నువ్వు నన్ను ఎందుకు చంపుతావు, నేనే నిన్ను చంపేస్తానని భీష్ముడు ఏం చేస్తాడు? అప్పుడు కూడా బుద్ధి రాకుండా భీష్ముడికి బాణాలు వేస్తాడు. ఆ బాణాలన్నీ కృష్ణుడి దగ్గరగా వచ్చి ఆగిపోతాయి.
ఎందుకు అసలు కృష్ణుడి దగ్గరికి వాసుదేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అని అడుగుతాడు. నీ దగ్గర రావట్లేదు ఏంటంటే, నేను నువ్వు అనుకునే ఆవులు కాసుకునేవాడిని అనుకుంటున్నా, వెంటనే తాట తీస్తా, నేను ఈ 14 భువన భాండాలకి కృష్ణుడిని జగన్నాథుణ్ణి అని చెప్పగానే, అప్పుడు నువ్వు నీలో పరివర్తన చెందలేదు, మార్పు రావాలి. ప్రతి మానవుడు కూడా మార్పు ఛాన్స్ ఇస్తాడు దేవుడు. దేశ కాల మాన పరిస్థితులు అంటాం. ఆ దేశకాల మాన పరిస్థితులను బట్టి ఎవడైనా మారకుండా నేను ఇలాగే ఉంటాను అంటే వాడిని చెప్పేస్తాడు కృష్ణుడు. ఇప్పుడు 3rd క్లాస్లో స్టూడెంట్ ఉంటాడు, వాడు నేను 4th వెళ్ళను బాబాయ్ పెద్ద పుస్తకాలు ఉంటాయని అంటే కుదరదు అని ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రమోషన్ చేసేస్తాం మనం 10th క్లాస్ వరకు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా భక్తిలో మనం అయిపోయి నేను ఎవాల్వ్ అవ్వను, నేను పరిణతి చెందన ఇక్కడే ఉంటానంటే కుదరదు, వాళ్ళని పరిణతి చేసేస్తాడు ప్రమోషన్. అందువల్ల అది చెప్పడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ మాట తప్పినట్లుగా ఆ ఉదంతం చెప్పుద్ది. నిజానికి పరమాత్మ ఎప్పుడు మాట తప్పడు. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, కృష్ణ నువ్వు ఆగు, నేను చంపుతాను అతన్ని అని చెప్పి తన కర్తవ్యాన్ని తాను గుర్తు చేసుకొని అర్జునుడు మనం భీష్ముడితో యుద్ధం చేసి చంపేస్తాడు. ఆ విధంగా పరమాత్మ యొక్క లీలలు చాలా అనూహ్యంగా గోప్యంగా ఉంటాయి ఆయన. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కర్ణుడు, కమింగ్ టు కర్ణుడు, కుంతీదేవి పుత్రుడు కర్ణుడు. కర్ణుడిని చాలా మంది హీరోలుగా చూపించారు, కొంతమంది విలన్గా కూడా చూపించారు. కానీ వాస్తవికానికి దాన వీర శూర కర్ణ అని కర్ణుడికి ఆ పేరు వచ్చింది. అంటే ఎటువంటి ఏమైనా దానం చేశాడా, అసలు ఆయనకి ఏవో కొన్ని శాపాలు కూడా వచ్చాయట. అసలు కర్ణుడు వృత్తాంతం ఏంటంటారు, అసలు ఆయన పాత్ర ఏంటంటారు, ఆయన సుప్రీమా లేకపోతే నార్మల్ వ్యక్తి అంటారా, ఏం చెప్తారు కర్ణుడి గురించి? అది ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేసినటువంటి కర్ణుడు అనమాట, దానవీర సూరకర్ణ. యాక్చువల్గా కర్ణుడు పూర్వజన్మలో ఒక రాక్షసుడు. ఈ ఎన్టీ రామారావు గారు మా గురువు గారు అయినటువంటి పురాణపంట రాధాకృష్ణమూర్తి గారు జయశ్రీ టాకీస్ దగ్గర రాజమండ్రిలో భాగవత మందిరం అని నడిపేవారు. ఆయన దగ్గరికి దానవీర సూరకర్ణ పుస్తకం రాశానని చెప్పేసి ఈయన వచ్చాడు, ఎన్టీ రామారావు గారు వచ్చాడు. నేను అప్పుడు స్టూడెంట్ని. వచ్చి ద్రౌపదికి 6వ భర్తగా కర్ణుడు కూడా ఉంటే బాగుండు అని ఒక సీన్ పెట్టాడు, పండు పడిపోతున్నట్టు చెట్టు మీద. అప్పుడే అతుక్కుంటుంది, నీ రహస్యం ఏమిటి అని యుధిష్ఠిరుని అడిగితే, ఈ ప్రపంచ చక్రవర్తిని కావాలని ఆయన, జగదేక వీరుడు కావాలని అర్జునుడు, ఇలా వాళ్ళ కోరికలు చెప్తే ద్రౌపది దగ్గరికి వచ్చేసరికి అత్యంత చండాలంగా ఎన్టీ రామారావు గారు ఒక డైలాగ్ పెడతారు. అది ఆయన పెట్టింది కాదు, ఆర్ట్స్ కాలేజ్ మా ప్రిన్సిపల్ అయినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు రాస్తే కమ్యూనిస్ట్ ఆయన, అందుకని రాశాడు. అప్పుడు ఆ పండు కనుక కింద పడిపోతే నేను కర్ణుడిని కూడా 6వ భర్తగా పొందాలనుకుంటున్నప్పుడు టపీమని ఆ పెళ్ళి ఆ యొక్క పండు పడినట్టుగా చూపిస్తాడు. అప్పుడు మా గురుగారికి బీపీ వచ్చి, ఎన్టీ రామారావు గారు ఏంటంటే మీరు ద్రౌపది అంటే ఏమనుకుంటున్నారు, ఇంద్రాణి శక్తి ఆమె, పాండవులు అంటే ఏమంటున్నారు, పతిందేహి 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 అని 5 సార్లు ద్రౌపది శివుడి గురించి తపస్సు చేసి భర్త గురించి అడిగింది. ఆ 5గురు కూడా ఎవరంటే ఈ యొక్క ఇంద్రుడి యొక్క శక్తి, ఇంద్రుడి భార్య అయినటువంటి సచీదేవి అవతారం ద్రౌపది. ఎన్నో ఇంద్రుళ్ళు చూశారు, అందులో ఒక ఇంద్రుడి ఇతను అని చెప్పేసరికి ఎన్టీ రామారావు గారు మహానటుడు కదా, రాధాకృష్ణమూర్తి గారు ఎంత బాగా చెప్పారని కౌగిలించుకున్నాడు. కానీ మళ్ళీ వెళ్ళి ఆ డైలాగ్ సేమ్ మార్చకుండా పెట్టాడు. అయితే అది అలా ఈయన ఏంటంటే కర్ణుడి పాత్రని హైప్ చేశారు. ఎన్టీ రామారావు గారు లాస్ట్కి కీచకుడు పాత్ర వేసినప్పుడు కీచకుడిని కూడా హీరో కింద చూపించారు. యూజ్లెస్ కలి అవతారమైనటువంటి దుర్యోధనుడిని వాడిని కూడా వాడి పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేశారు. భీముడి పాత్ర తగ్గించారు. కర్ణుడిని హీరో కింద చూపించి అర్జునుడి పాత్రను తగ్గించారు. ఆయన మంచి అందగాడు, మంచి శరీర పుష్టి, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి తేజస్సు ఓజస్సు ఎన్టీ రామారావు గారు కర్ణుడి పాత్ర వేస్తే నాలాంటి వాడిని ఉన్న చిన్నవాడిని పెట్టి అర్జునుడి పాత్ర ముగించేవారు. దుర్యోధనుడి పాత్ర ఆయన వేస్తే భీముడి పాత్ర కొంచెం మీలాగా లావుగా ఉన్నవాడిని పెట్టి డబ్బింగ్ చేసి పెట్టేవారు. ఇదంతా ఎన్టీ రామారావు గారి యొక్క మాయాజాలం. అందువల్లనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మనకి ఎన్టీ రామారావు గారు అంటే ఒక వ్యాసుడితో సమానం మన ఎన్టీ రామారావు గారు. ఆయన ఏం చేసినా చెల్లుతుంది. కాబట్టి అలా జరిగింది. కానీ వ్యాస పురాణంలో మన భాగవతంలో ఏమని ఉందంటే కర్ణుడు ఒక యూజ్లెస్ ఫెయిలర్. కర్ణుడు ఒక పాత రాక్షసుడు పూర్వజన్మలో. వాడు ఈ యొక్క ఎన్ని మంచి బద్దులున్నా ఎన్ని ఉన్నా కూడా రాక్షస స్వభావం పోదు. వాడు ఎంత కిరాతకుడు అంటే ద్రౌపది యొక్క వస్త్రాపహరణం ఐడియా ఇచ్చిందే వాడు ఆ కౌరవ సభలో. వాడిని మెచ్చుకునేటటువంటి వాళ్ళంతా కూడా గాడిదలే అవుతారనమాట, అందులో డౌటే లేదు. ఎందుకంటే అర్జునుడు నరనారాయణ మహర్షుల్లో ఒకడు. పరోపకారం కోసం, ధర్మ సంస్థాపన కోసం అర్జునుడు నారాయణులు ఇద్దరు కలిసి తపస్సు చేశారు. అటువంటి అర్జునుడిని మామూలుగా చూపించి ఈ యొక్క దుర్యోధనుడిగా చూపించడం వల్లే ఎన్టీ రామారావు గారి జన్మ కూడా లాస్ట్లో
చాలా దీనాతి దీన స్థితిలో మరణించాడు. ఎవరైనా సరే దుర్యోధన పాత్రలు వేసేవాళ్ళు, కర్ణుడిని హైలైట్ చేసేవాళ్ళు, లేకపోతే ఈ కీచకుడిని హైలైట్ చేసేవాళ్ళు, విలన్ పాత్రలు వేసేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం అలాగే అంతమవుతుంది అనమాట ఫైనల్గా. కాబట్టి ఆయన నో ఎక్సెప్షన్, ఎన్టీ రామారావు గారైనా నో ఎక్సెప్షన్, అందులో మొహమాటం లేదు. అయితే ఈ యొక్క కర్ణుడు దాన గుణములో శ్రీకృష్ణ పరమాత్మ కథలు సృష్టించారు అంతే. అతనికి సూర్యకుమారుడు కాబట్టి కుంతీదేవికి వరం ఇచ్చాడు కాబట్టి ప్రతి మనిషికి కొన్ని గుణాలు ఉంటాయి జనరల్గా. అతను ఏం చేశాడంటే ఒక దానగుణం ఉన్నప్పుడు కృష్ణుడికి అర్జునుడికి అంత గొప్పవాడవా నువ్వు వస్తమానం మెచ్చుకుంటున్నావు కర్ణుడిని అని అడిగినప్పుడు అతను చనిపోయే స్థితిలో కర్ణుడు ఉన్నాడు. అప్పుడు కర్ణ, మేము ఒక పేద బ్రాహ్మణం, మేము